పరిశుద్ధ పరిశుద్ధ పాదాన్ని నాయన తండ్రి ఉదయకాలం నుండి ప్రభావ ఇప్పటి వరకు నాయన పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మా మధ్య నివాసం చేసినందుకు స్తోత్రం తండ్రి. నీ యొక్క ప్రెజెన్స్ ప్రభావ మేము చూచుటకు నాయన ఆయన మిమ్మల్ని నాయన మనసారా స్తుతించుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన తరుణం బట్టి నీకే స్తోత్రం తండ్రి. కనికరించండి, సహాయం చేయండి. నీ కను దృష్టి ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఆయన సంచరించే దేవుడు నాయన నీ సంచారము నీ సహవాసము ఆయన నీ సన్నిధి మాకు కావాలయ్యా. ప్రతి ఒక్కరిని మీరు పుట్టమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. విన్నటువంటి వాక్యాన్ని భద్రపరచండి. నీ సేవకుని మీరు బలపరిచిన ఆయన నిజమైన గొర్రెలుగా ప్రభా నీ వైపు నాయన నిజమైన కాపరి నీ వైపు మేము చూచుకున్నాయినా మా కళ్ళు తెరవమని మీరు సహాయం చేయమని ప్రతిపాదించున్నాం. వేషధారణ మాలో తీసివేయండి అయ్యా. నాయన మా హృదయాన్ని పరిశోధించిన ఆయన నీకు ఇష్టమైన మార్గంలో మేము నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రతిపాదించున్నాం తండ్రి. మీరే కనికరించండి నాయన. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి నాయన. యవన బిడ్డలుగా ఉంటుండగా ప్రభా వారి యవన గారు శోధన నుండి మీరు తప్పించిన ఆయన మీ వైపు తిరుగుటికి సహాయం చేయమని అడుగుతున్నాం. మీకు సాక్షులుగా నిలబడవలసిన వారు ప్రభా యవన బిడ్డలు మీకు కావలసి ఉన్నారయ్యా. నీ రాజ్యవ్యాప్తి నిమిత్తం ప్రభా స్తంభాలుగా నిలబడాలి ప్రభా. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని ప్రతిపాడుకొచ్చున్నాను తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. నీవు మా కాపరి ఉండగా మాకు ఏమీ లేదు కనుకనైనా ఏ కొదువ లేదు కనుకనైనా ముందుగా నేను నీతిని నీ రాజ్యాన్ని మేము వెతికే బిడ్డలుగానైనా మమ్మల్ని మీరు నడిపించినైనా మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రతిపాడుకొచ్చున్నాను తండ్రి. నీకే స్తోత్రం నాయన తండ్రి. బిడ్డల ప్రేమతో తెచ్చినటువంటి కానుకలు మీరు దీవించండి. చేసామి వారి ఇచ్చి ఉండగా ప్రభా వారికి రచనలు చేయమని ప్రతిపాడుకొచ్చున్నాను. వారి అవసరతలో మీ సహాయం దయచేయండి నాయన. వారి గుప్పెలు మీరు నింపండి తండ్రి. ఆయన ప్రతి విషయంలో వారికి మీరు తోడుగా ఉండి వారు ఉంటున్న స్థలంలో నాయన నీ యొక్క పరిశుద్ధత నీ యొక్క కంచె వారికి తోడుగా ఉంచి మీరే నడిపించి మహిమ పొందమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మరొకసారి నీ చేతికి అప్పగించుకొచ్చున్నాం. వృద్ధాప్యంలో నా జీవరత్నంగా కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ శక్తితో నింపుతున్నందుకు నీ స్తోత్రం ప్రభా. నీ బిడ్డల్ని ఇప్పటి వరకు హెచ్చరిస్తున్నందుకు నీ స్తోత్రం తండ్రి. ఆయన మాటల ద్వారా ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ప్రభా నీ రాజ్యవ్యాప్తిలో ముందుకు వెళ్ళటం మీరే సహాయం చేసి మహిమ పొందమని నీ పరిశుద్ధ రాకడ కొరకు సిద్ధపరచమని త్వరగా రాని నామంలో బహుగా నెమ్మది బ్రతిమాడి వేడుకొచ్చున్నాం తండ్రి. అందరూ పరలోక ప్రార్థన చెప్దాం.